రుచికరమైన శ్రేష్టమైన అరకు కాఫీని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. అరకు కాఫీని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్ ఆవరణంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్తో కలిసి అరకు కాఫీ స్టాల్ను ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకు కాఫీకి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇది మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి అవుతుందని, మొదటగా రాష్ట్రంలోని ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ అరకు కాఫీకి అలవాటు పడే విధంగా చూడాలన్నారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, చాలా మంది అరకు కాఫీని ప్రోత్సహిస్తున్నారన్నారు. అరకు కాఫీని ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఎందుకంటే అరకు కాఫీ మంచి రుచికరమైనది, భారతదేశంలో మన రాష్ట్రం నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం మన రాష్ట్రంలో ముందుగా మనం దీన్ని ప్రమోట్ చేసి, ఇప్పుడు ఆల్రెడీ సెక్రటరియట్లో ఉంది, మీరు చూడారు. సెక్రటరీ ఉంది, అరకు కాఫీ ఇస్తారు, సర్వీస్ చేస్తారు, వేరే కాఫీ సర్వీస్ చేయరు. అదే రకంగా మరి దీన్ని ఎంత బాగా ప్రసిద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం. కాబట్టి దీన్ని ప్రపంచ స్థాయిలో తీసుకుపోవాలా. కాఫీ తాగే వాళ్ళు ప్రపంచంలో టీ కన్నా కాఫీ తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రపంచ దేశాల్లో. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాని ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ప్రమోట్ చేసి అన్ని కలెక్టర్ ఆఫీస్లో ముందుగా అక్కడ ఏర్పాటు చేసి, తర్వాత దీన్ని గ్రాడ్యువల్గా దీన్ని పెంచుకుంటూ పోవాలని ఆయన సందేశం. కాబట్టి ఈరోజు ఇక్కడ స్టాల్ను ఏర్పాటు చేసి దీన్ని ప్రమోట్ చేసి ప్రజలకు తెలియజేస్తే కలెక్టర్ స్థాయిలో, జేసీ స్థాయిలో, మంత్రి స్థాయిలో వచ్చి ఒకటికి 2 సార్లు కాఫీ తాగితే ప్రమోట్ చేసినట్టు అవుతుంది. డ్వాక్రా గ్రూప్ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వారికి కలెక్టరేట్లో స్థలం ఇచ్చి అరకు టీ స్టాల్ కొరకు లోన్ మంజూరు చేయించడం జరిగిందన్నారు. అరకు కాఫీ స్టాల్ నిర్వాహకులు కాఫీని క్వాలిటీగా, రుచికరంగా చేసి ప్రజలకు విక్రయించాలన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉందని, ప్రతి ఒక్కరూ అరకు కాఫీని సేవించి ఆరోగ్యంగా జీవించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు, ప్రశంసలు పొందిన అరకు కాఫీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయించాలని సూచించడం జరిగిందన్నారు. జిల్లా నలుమూలల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వస్తున్న ప్రజలందరూ అరకు కాఫీని రుచి చూసి రూరల్ లవ్లీవుడ్ యాక్టివిటీస్కు సపోర్టు ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ అరకు కాఫీని ప్రతి జిల్లాలో కూడా ప్రమోట్ చేయాలి. ప్రతి కలెక్టరేట్ లో కూడా నేటివ్ అరకు కాఫీ స్టాల్ ని SHGs ద్వారా ప్రమోట్ చేయాలి. ఇది వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీగా ఉంటుంది, అలాగే మన బ్రాండ్ మనం ప్రమోట్ చేసుకున్నట్టుగా ఉంటుంది అన్న ఆలోచనతో మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన నంద్యాల కలెక్టరేట్ లో నేటివ్ అరకు కాఫీ స్టాల్ ని మనము రూరల్ SHG, డిఆర్డీఏ అండ్ హార్టికల్చర్ వాళ్ళ సపోర్ట్, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సపోర్ట్తో జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా బాగా ప్రమోట్ చేయాలి అన్న ఆలోచనతో మనం ఈ స్టాల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో మనము ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 35% సబ్సిడీ ఇస్తూ ఉన్నాము. టోటల్ యూనిట్ కాస్ట్ మనకి 6 lakhs. మిగిలినంతా కూడా మనం బ్యాంక్ లోన్తో టైఅప్ చేసాము. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.